హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో మామిడికాయ ఒరుగులు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలామంది ఒరుగులు పెడితే పాడైపోతుంటాయి కదా, అలా పాడవకుండా సంవత్సరం పాటు ఏ కూర చేసుకున్నా సరే అందులో వేసుకోవచ్చండి. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడికాయ ఒరుగులు 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. మామిడికాయ ఒరుగులు సమ్మర్ సీజన్లోనే ఎందుకు పెడుతుంటారని చాలామంది అడిగారండి. అది ఏం లేదండి, సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుంటాయి, రేట్ కూడా చాలా తక్కువగా వస్తుంటాయి. లేదంటే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చుట్టాలు ఇస్తుంటారు కదండి, ఇచ్చిన కాయలు పాడవుతుంటాయి. అలా పాడవకుండా ఉండాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా మామిడికాయ ఒరుగులు పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటాయండి. దీనికి చాలామంది ఇలా మామిడికాయలు తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కట్ చేసి ఎండబెడుతుంటారు. అలా ఎప్పుడు చేయకండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీలర్తో పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు వాటర్ అంటే తేమ లేకుండా ఆరబెట్టండి. మీరు కట్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి. మీరు దీన్ని పీలర్తో కానీ గ్రేటర్తో కానీ చాక్తో కానీ ఎలా అయినా సరే పలుచగా లేకుండా మందంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఎందుకంటే ఎండిన తర్వాత ఎలాగో పలుచగా అవుతాయి కాబట్టి మీరు మందంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కలు కూడా 1 hour పాటు ఆరబెట్టుకోండి. అప్పుడే ఎండబెట్టండి, మీకు చక్కగా పాడవకుండా ఉంటాయండి. లేదంటే తేమతో ఎండబెట్టారంటే మధ్యలోనే పాడైపోతుంటాయండి. తేమ లేకుండా ఆరిన తర్వాతే ఎండబెట్టండి. చాలామంది ఇందులో పసుపు ఉప్పు కలుపుతుంటారండి. అలా కలపాల్సిన పని లేదండి. మీరు ఎండ బాగా ఉండేటప్పుడే ఎండబెట్టండి. దీనికి కనీసం 3 నుంచి 4 రోజుల పాటు టైం అంటూ పడుతుంది. ఇలా ఎండిన మామిడికాయ ఒరుగులు 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఏ కర్రీ చేసుకున్నా, పప్పులో అయినా సరే, ఎందులో వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు పాటించాల్సిన టిప్ ఒకటేనండి, మీరు ముక్కలు కట్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత మాత్రమే బాగా ఎండ కొడుతున్న సమయంలో ఎండబెట్టండి. 3 నుంచి 4 రోజులు ఎండిన తర్వాత ఇలా రెడీ అవుతాయండి. ఇలా రెడీ అయిన తర్వాత మీకు కావాలి అంటే ఆమ్చూర్ పౌడర్ని కూడా రెడీ చేసుకోవచ్చండి. ఏం లేదు, సింపుల్గా దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే మెత్తగా పౌడర్ లాగా రెడీ అవుతుంది. అది ఏ కర్రీలైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.